హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రేపే రుణమాఫీ సంపూర్ణ, రైతులు వెంటనే ఇలా చేయాలి. అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణలో 2 లక్షల లోపు అప్పులు ఉన్న పేద రైతులకు గురువారం స్వచ్ఛ లభించనుంది. ఇవాళ విదేశాల నుంచి హైదరాబాద్కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు సంపూర్ణ రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నారు. తర్వాత 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ అవుతాయి. దాంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చినట్లు అవుతుంది. అంతేకాదు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందని అంటున్నారు. తెలంగాణలోని చాలామంది రైతులకు 2 లక్షల వరకు రుణాలు ఉన్నాయి. కొంతమందికి మాత్రం అంతకు మించి రుణాలు ఉన్నాయి. అయితే రుణమాఫీ అమలుకి ముందే ప్రభుత్వం ఎంతమంది రైతులకు ఎంత రుణాలు ఉన్నాయో సూచిస్తుంది. ఎక్కువ మందికి 2 లక్షల లోపే రుణాలు ఉండడంతో ఈ ప్రకారమే పథకాన్ని 2 లక్షల వరకు అమలు చేయనుంది డిసైడ్ అయింది. దాంతో కోసం నానా తిప్పలు పడింది, మనీ పోగేసింది, కొన్ని అప్పులు కూడా తీసుకొచ్చి మొత్తానికి రుణమాఫీకి సంపూర్ణంగా అమలు చేయబోతుందని చెప్పడం జరిగింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేసి చూపిస్తామని, అలా అమలు చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు రాజీనామా చేస్తారని కాంగ్రెస్ సవాల్ విసిరింది. అంతకుముందు హరీష్ రావు కూడా అమలు చేస్తే రాజీనామా చేస్తానని అన్నారు. అయితే రాజీనామా చేసినా చేయకపోయినా రైతులకు ఇప్పుడు కలిసి వచ్చింది ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు అది మెయిన్ పాయింట్ కాదు. ఇప్పుడు ఈ హామీని కాంగ్రెస్ అమలు చేయగలిగింది. దీనికి కీలక అంశంపై, ఎందుకంటే ఇలాంటి హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు తక్కువగా ఉంటాయి. ఏకంగా 32.50 లక్షల మంది రైతులకు రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 31,000 కోట్లను స్వీకరించింది. సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో చివరి విడత రుణమాఫీని ప్రారంభిస్తారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు రైతులు అకౌంట్లోకి మనీ జమ అవుతుంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పోగులేటి శ్రీనివాసరావు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం కోసం ఎలక్ట్రిక్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందువల్ల వీలైతే ఇవాళ ఈ పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని గత ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. జూలై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం 3 రోజుల్లో రైతు ఖాతాల్లోకి మనీ వేసింది. జూలై 18న మొదటి విడత 1 లక్ష వరకు రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేసింది. ఆ తర్వాత రెండో దశగా అమలు చేసిన 1.5 లక్షల వరకు రుణాలు ఉన్న మాఫీ చేసింది. అందువల్ల ఇప్పుడు 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులు తమ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అది ఇవాళ లేదా రేపు జరుగుతుంది. అయితే రైతులు చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లో మనీ వేయడం ఖాయం. కానీ మనీ వేసినంత మాత్రాన రుణం మాఫీ కాదు. రైతులు బ్యాంకుకు వెళ్ళి తమ అకౌంట్లోకి వచ్చిన డబ్బును రుణమాఫీగా చేయమని చెప్పారు. లేదంటే రుణమాఫీ రుణంగానే ఉంటుంది. అందువల్ల వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. రైతులు వెళ్ళి చెబితే అప్పుడు బ్యాంక్ ఉద్యోగులు రుణాన్ని మాఫీ చేస్తారు. మరో సమస్య కూడా ఉంది. రైతులు తమ అకౌంట్లోకి ఈకేవైసీ సమస్య ఉందేమో చేసుకోవాలి. ఈకేవైసీ ప్రకారం రైతులు తమ వివరాలని బ్యాంక్ అకౌంట్లో అప్డేట్ చేసుకొని ఉండాలి. లేకపోతే వివరాలు ఈకేవైసీ పెండింగ్ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం వేసిన మనీ జమ కాను సందర్భాలు ఉంటాయి. అందువల్ల తమ అకౌంట్లో ఈకేవైసీ సమస్యలు లేకుండా చేసుకోవాలని ఇందుకోసం బ్యాంకుకు వెళ్ళి కనుక్కొని లేదా బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవాలి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.